పలాస తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆర్ఓబి నిర్వాసితులకు 90 మందికి లాటరీ సిస్టమ్ ద్వారా పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైల్వే నిర్వాసితులకు సూదిగొండ లేబర్ కాలనీ దగ్గర పట్టాలు ఇచ్చామన్నారు. అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి. చాలా మందికి మీరు ఆదర్శంగా నిలిచారు. ఈ రోజు అభివృద్ధి కావాలి అంటారు, అభివృద్ధికి మాత్రం ముందడుగు వేయడానికి ఎవరు రాదు. కనీసం సొంత అన్నదమ్ములు కూడా ఒక సెంట్ ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో కాంపన్సేషన్ ఇచ్చినా సరే ముందుకు రాము అని ఎన్నో అభివృద్ధి పనులకి ఎంతో మంది ఈ రోజు అడ్డం పడుతున్న ఈ రోజుల్లో పలాస కాశీబుగ్గకి రేపు చాలా ట్రాఫిక్ కష్టాలు తీర్చనున్న ఈ ఆర్ఓబికి కారణమైన మీ అందరికీ మాత్రం నిజంగా మీ అందరం రుణపడి ఉన్నాం. నాన్నగారి హయాంలో మొదలైనది ఆ రోజు కాంపన్సేషన్ తో పాటు ఇల్లు పోతే ఎవరికైనా స్థలమే ఉండాలని ఒక కోరిక ఉంటుంది. అందులో ఏమాత్రం తప్పలేదు. మీరు ఎంత కోల్పోయారో తెలియదు కానీ మినిమం గా మీకు స్థలాలు కూడా ఇస్తామన్న నాన్నగారి మాటని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ సందర్భంగా ఒక 4 విషయాలు చెప్పదలుచుకున్నానండి. పలాస ప్రాంత అభివృద్ధి, పలాస ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలోని పలాసలో జరిగిన విషయాలు కానీ మేము ముందుకెళ్తున్న తీరు కానీ మీ అందరికీ తెలుసు. ఎక్కడ రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు. లబ్ధిదారులను కూడా పూర్తిగా ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత రెవెన్యూ పెద్దలకి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా తెలుసు, మాకు తెలిసింది ఒకటే, అభివృద్ధి చేయాలి, ప్రజలు అడిగిన సంక్షేమం అందించాలి అని. ఈ మధ్య గత ప్రభుత్వంలో అధికారం వెలగబెట్టిన పెద్దలు ఏవో గాలి మాటలు చెప్తున్నారు. ఆర్ఓబికి మేము అంతా చేస్తే ఇప్పుడు వచ్చి తెలుగుదేశం కూటమి చేస్తుందని. అంతా చేయడం అంటే ఏంటండి అని ఒకసారి అడుగుతున్నాను. పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు ఇచ్చిన వారిని పూర్తి చేశారంటారా, బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వారిని పనులు పూర్తి చేశారంటారని మినిమం జ్ఞానం లేకుండా ఆఫ్ షోర్ లోని కొంత పని చేపించి ఆర్ఓబికి 6 కోట్లు పెండింగ్ పెట్టినా మీరు పని చేసిందంటారా? ఆ 6 కోట్లు ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ తో ఇప్పించి మొత్తం బడ్జెట్ అవుతుంది అని కేంద్ర గవర్నమెంట్ ఒప్పించి 42 కోట్లు తెచ్చి ఎవరైతే గతంలో చేశారో వారికే దాని మీద ఎక్స్పీరియన్స్ ఉందని వారి తాలూకా బాకీ ఇప్పించి ముందుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ అది పూర్తి చేసిందంటారా? పలాస ప్రజల విజ్ఞప్తికి వాళ్ళకే వదిలేస్తున్నారు. ఎందుకంటే చేసిందేమి లేక కిడ్నీ హాస్పిటల్ కట్టామన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు. ఆ హాస్పిటల్లో మీరు జాయిన్ చేసిన ఉద్యోగస్తులకి జీతాలు మా గవర్నమెంట్ వచ్చాక మేము చెప్పాక వచ్చాయన్న విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా మీకు గుర్తు చేస్తున్నాను. గత పాలకులకి మీరు ఎంత మైకుల ముందు అర్చినా ప్రజలకి నిజాలు తెలుసు. మీరు అర్చినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అవ్వవు, అబద్ధాలు నిజాలు అవ్వవు. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఏదైనా నాన్నగారు ఒక పని పూర్తి చేసే ముందు ఆ పనికి మనకి సహాయపడిన దాతల తాలూకా ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేసే ముందుకెళ్ళమంటారు. దానికి ఉదాహరణే ఆఫ్ షోర్కి స్థలాలు ఇచ్చిన వారికి ఇక్కడ ఏర్పాటైన R&R కాలనీ వారికి ఇచ్చిన ప్యాకేజీ. మా పని పూర్తి చేసేసుకుంటాం, పనికి దాతల్ని తర్వాత గాలి వదిలేస్తా ఉన్న పరిస్థితుల్లో ఏ రోజు గౌతు కుటుంబం లేదు, తెలుగుదేశం పార్టీ అంతకన్నా లేదు. ఈరోజు అక్కడ ఆర్ఓబి మొదలైంది. గతంలోని 9 మందికి ఎన్ని సంవత్సరాలుగా డబ్బులు రాలేదో తెలుసు. ఆ 9 మందికి చెక్కులు అందించాము. అది పూర్తవక ముందే మనకి ఆ స్థల దాతలందరికీ కూడా వారికి కూడా వేరే స్థలాలు చూపించాలని ఒక మంది ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మీ అందరి ముందు చాలా పెద్దలందరి ముందు ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో చాలా ట్రాన్స్పరెంట్ గా మేము ఎక్కడో లోపల ఈరోజు పట్టాలు ఇవ్వడం అంటే అందరి ముందు చేసి ఇవ్వడం కానీ అర్ధరాత్రి పాత డేట్లు వేసి అర్ధరాత్రి చీకట్లో ఇళ్లకు పంపించి పట్టాలు ఇవ్వడం అనరండి. పబ్లిక్ ముందు అధికారుల ముందు పెట్టి ఎవరికి ఏమిస్తున్నామో అందరికి తెలిసేలా చేసి ఈ రోజు చాలా ఓపెన్ గా పట్టాలు ఇస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి చెప్పగానే వారికి ముందు మనం ఇవ్వాలి, సైట్ వెతకండి అనగానే రెవెన్యూ వాళ్ళు చాలా
సహకరించి అందరికి ఒక దగ్గర సైట్లు ఏర్పాటు చేసినందుకు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, మా టీమ్ కి, మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ హాయంలో ఇంకా చాలా మందికి పట్టాలు ఇవ్వాల్సి వస్తుందండి. మీ హాయంలో వాళ్ళందరికీ కూడా పలాసలో పట్టాలు ఇచ్చేలాగా మీతో కలిసి మేము ముందుకెళ్తామని ఆశాభావం ఎదురు చూస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామన్న మాటని, నాన్నగారు ఇచ్చిన మాటని నిలబెట్టుకునేలా నాకు సహకరించిన పెద్దలకు, దీన్ని నిజం చేసిన రెవెన్యూ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.